హాయ్ అండి, దిస్ ఈజ్ నక్షత్ర కలెక్షన్స్. ఈరోజు మీరు చూస్తుంది ఇది గోల్డ్ షీటెడ్లో అండి. గోల్డ్ షీటెడ్లో మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే మేకింగ్ చేస్తున్నాం కదా, దాంట్లో ఇది ఒక మోడల్ అనమాట. పింట్రెస్ట్లో సెలెక్ట్ చేసుకున్నారు మ్యామ్ ఇది వచ్చేటప్పటికి. ఓకేనా, కంప్లీట్గా గోల్డ్ షీటెడ్తో మేకింగ్ అయిపోయింది విత్ రియల్ బీడ్స్ అనమాట. పచ్చలు కూడా మనకి రియల్ పచ్చలు, రియల్ ఎమరాల్డ్స్లో ప్లెయిన్ అనమాట. ప్లెయిన్ కటింగ్ కాకుండా ప్లెయిన్ వస్తుంది. మంచి కలర్ అనమాట, మంచి గ్రీన్. మంచి గ్రీన్ అనేది వస్తుంది మనకి. ఇదంతా కూడా గోల్డ్ షీటెడ్ లాకెట్. కంప్లీట్గా చాలా వచ్చినాయండి లైన్స్ కూడా. ఆల్మోస్ట్ ఒక 50 లైన్స్ దాకా వచ్చినట్టున్నాయి. కాకపోతే ఏంటంటే ఇలా చేస్తే కానీ ఈ బంచ్ అనేది నీట్గా రాదు. మేకింగ్ టైం కూడా ఎక్కువే ఉంటుందండి దీనికి. ఎందుకంటే ఇవన్నీ మేము లైన్స్ పర్ఫెక్ట్గా ఎక్కడా కూడా మనకి బీడ్స్ కట్టిన తర్వాత లూజ్ అనేది కూడా లేకోకుండా నీట్గా మేకింగ్ చేసాం దీనికి. ఓకేనా, ఇది వచ్చేటప్పటికి ఓన్లీ గోల్డ్ షీటెడ్, లేకపోతే 22 క్యారెట్ గోల్డ్లో మాత్రమే చేయటం జరుగుతుంది. ఇమిటేషన్లో చేయటం అనేది కుదరదు, ముందే చెప్తున్నాను. కంప్లీట్గా గోల్డ్ షీటెడ్ వర్క్. ఈ బ్యాక్ ఏంటంటే మీరు చూసుకోవచ్చు, స్టోన్ ఫిట్టింగ్ కానీ వర్క్ కానీ యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు మనం ఎలా అయితే మేకింగ్ చేస్తామో సేమ్ అలాగే వస్తుంది. ప్రైస్ కూడా కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుందండి. ఓకేనా, ఇయర్ రింగ్స్ కూడా మేకింగ్ చేసాం దీనికి. ఇలా వస్తుంది, రియల్ ఎమరాల్డ్స్తోనే వస్తుంది. ఓకే, ఇక్కడేమో మన లోగో అనేది ఉంటుంది, కాపర్ బేస్డ్ అన్నట్టు. గోల్డ్ షీటెడ్ వర్క్ చూసుకోవచ్చు మీరు. 22 క్యారెట్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎవరైనా సెలెక్ట్ చేసుకోవాలి, మేకింగ్ చేయించుకోవాలి గోల్డ్ షీటెడ్లో అనుకునే వాళ్ళు నాకు ఒకసారి అప్రోచ్ అవ్వచ్చు అనమాట. కంప్లీట్గా రియల్ బీడ్స్. ఇవి కూడా ఏంటంటే నార్మల్గా వేసే మనం సాఫ్ట్ బీడ్స్ కాకుండా గోల్డ్ షీటెడ్లో యూజ్ చేసేవి ఇంకా డిఫరెంట్గా ఉంటాయండి మనకి. రియల్ కెంపులు పచ్చలు వేసింది కూడా మనం రియల్ బీడ్స్ అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఇక్కడ కూడా ఇంకా గోల్డ్ షీటెడ్వి ఇవన్నీ కూడా బీడ్స్ వేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నక్షత్ర కలెక్షన్స్. బాయ్.